మెసేజ్ డెలివరీ, డాన్స్, ఫైట్స్ అన్నీ చాలా 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 బాగున్నాయి. ఏం ఆలోచించకండి, ఉగాదిని ఇంట్లో కాకుండా థియేటర్లో సెలబ్రేట్ చేసేస్తాం. వింటేజ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తొలి ప్రేమ సాంగ్ వచ్చినప్పుడు అయితే చాలా 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 బాగుంది. చాలా బాగా వాళ్ళ యాక్టింగ్ కానీ వెనక సాంగ్ కానీ చాలా బాగుంది. అంటే రీమిక్స్ అని, కట్స్ అని, ఆల్రెడీ కాపీడ్ అని అనే వాళ్ళకి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి సాంగ్ని పవన్ కళ్యాణ్ గారే రీమిక్స్ చేసుకున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆ సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయి ఉంటే ఆయన సాంగ్ చేసుకొని ఉంటారు. వేరే వాళ్ళ సినిమాలకి వేరే వాళ్ళ సాంగ్స్ కావాలేమో, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్. సినిమాలోది ఇరగదీసే నక్షత్రం, ఇచ్చిపడేసే గోత్రం. ఇంకోటి మా ఫ్యాన్స్ నుంచి చెప్పాలంటే ఫ్యానిజం చేసే నక్షత్రం, చచ్చిపోయే వరకు అభిమానిగా చచ్చిపోయే గోత్రం. సాంగ్స్ చాలా బాగున్నాయి. డాన్స్, పవన్ కళ్యాణ్ గారి డాన్స్ దేఖ్లేంగే సాలలో చాలా చాలా బాగా చేశారు. బీజిఎం కూడా చాలా బాగుంది. యావరేజ్ అనిపించింది సినిమా. అవునవునవును, ఈ మధ్య పవన్ కళ్యాణ్ మొన్న ఓజీ చూసినా సరే ఫ్యాన్స్ కోసమే తీశారు. ఇదైతే కంప్లీట్గా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఒక నార్మల్ ఆడియన్స్ని పక్కన పెట్టేసి ఫ్యాన్స్ కోసమే సినిమా తీసాడా అనిపించింది. పంచ్ డైలాగ్స్ చాలా పాజిటివ్ సినిమాకి. అంటే ప్రతి 5-10 నిమిషాలకి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే పంచ్ డైలాగ్స్ అంటే సెటైర్స్ కానీ చాలా బాగుంది. అవి మాత్రం నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు కాదు అట్లని కాదు. నేను నార్మల్ బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని. ఫ్యాన్ స్టఫ్ అంతే, అది కూడా అంతే, ఇది కూడా అంతే. అంటే నెక్స్ట్ డే నుంచి అంత కనెక్ట్ కారు ఆడియన్స్ అనిపిస్తుంది. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కనెక్ట్ అవుతారు, మిగతా వాళ్ళు అంత కనెక్ట్ కాదు. అవునవునవునవును, ఇప్పుడు సాంగ్ ఒకటే కాదు, తొలి ప్రేమ సాంగ్ రీమేక్ కానీ, మళ్ళీ లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్లో విలన్ని చంపే విధానం కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, ఒక 2 పాటలో పవన్ కళ్యాణ్ వేసే సాంగ్స్ డ్యాన్స్ కానీ, ఒక బీజిఎం కానీ, ఇవి మాత్రం హైలైట్ అనిపించింది సినిమాకి. అదే విలన్ని కొత్తగా చంపటం, అంటే విలన్ని హరీష్ శంకర్ గారు చెప్పినట్టు హీరో ఏం చేయకుండానే విలన్ చచ్చిపోయే విధానం లాస్ట్లో బాగుంది. అంటే టోటల్గా ఏంటంటే ఫ్యాన్స్ కోసం ఎలా తీసాడంటే, పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడు కదా, మనం అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్ని సినిమాటిక్గా చూపించాడు. అంటే తన కెరీర్కి, తన పొలిటికల్ కెరీర్కి ఉపయోగపడే విధంగా హరీష్ శంకర్ రాసుకున్నాడు అనిపించింది. అంటే ప్రతి ఒక్కడు కూడా, అంటే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చెప్తుంటాడు సనాతన ధర్మం అంటుంటాడు, నాకు మతం ద్వేషం కాదు అంటుంటాడు. సేమ్ ఇక్కడ కూడా నాకు మతం ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం అని చెప్తాం. పుస్తకాలు చదవటం, దీనికి అంటే తన మీద తానే సెటైర్లు వేసుకున్న సీన్లు కూడా ఉన్నాయి. తనకు డ్యాన్స్ రాదు అని తన మీద తనే సెటైర్లు వేసుకున్నాడు. నాకు చదువు రాదు, ఒక డైలాగ్ ఉంది ఫస్ట్లో స్టార్టింగ్లోనే, తనకి మార్కులు కాదు ముఖ్యం, మార్పు ముఖ్యం అని. అంటే ఇండైరెక్ట్గా తనకు కూడా చదువు రాదని తన మీద తనే సెటైర్లు వేసుకున్న సీన్లు కూడా ఉన్నాయి. జెన్యూన్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అంటే టోటల్గా మన గబ్బర్ సింగ్ దీన్ని చూసుకుంటే ఏంటంటే, గబ్బర్ సింగ్లో ప్యూర్ ఫ్యాన్ స్టఫ్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మొత్తం కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. దీంట్లో ఏంటంటే తన కెరీర్కి ఉపయోగపడే విధంగా హరీష్ శంకర్ తన కోసమే రాసుకున్నాడు, తన ఫ్యాన్స్ కోసమే సినిమా తీశాడు అనిపించింది. అంటే మీరు నార్మల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా ఏం కాదు, మీరు నార్మల్ ఆడియన్గా సినిమా చూసినా కానీ మీకు అంతగా అనిపించదు. అదిరిపోయిన సినిమా అయితే. గబ్బర్ సింగ్ అత్తారని ఆ డేస్ గుర్తొచ్చినాయి. ఫ్రీ ఫ్లో ఆఫ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూసాం. బేసిక్గా అదొక డాన్స్ అయితే ఏమాత్రం తగ్గల, అదే ఆ జోష్ ఉంది. బేసిక్గా గబ్బర్ సింగ్లో ఏదైతే జోష్ చూసామో ఈ సినిమాలో సేమ్ అలానే ఉంది. ఫ్యాన్స్కి ఏం కావాలో అలా ఉంది. యాక్చువల్గా కాల్ అయితే అగ్రే సార్ లేదు, నార్మల్ ఆడియన్స్ చూడొచ్చు, కామెడీ ఉంది, ఏం కావాలో అన్నీ ఉన్నాయి, అందరు చూడొచ్చు సినిమాని. లేదు అలా ఏం లేదు. యాక్చువల్గా సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైప్ లేదు, పోయిద్ది అనుకున్నారు, చూస్తే పెద్ద హిట్ అయింది సినిమా. అదే అడ్వాంటేజ్ సినిమా. లేదండి, బాగుంది సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇందాక చూసా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఉగాది సందర్భంగా ఇంట్లో పచ్చడి రాగి భక్ష్యాలు తిని సాయంత్రం టైంలో మీ ఫ్యామిలీని తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశారనుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు గబ్బర్ సింగ్ సినిమా చూశారు కదా, దానికి మించి ఉంది. మన టీనేజ్ లుక్ లో ఉంటారు మన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉంటుంది. శ్రీలీల గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఒక లవ్ అఫేర్ ఉంటుంది. అది మాత్రం చాలా అదిరిపోయింది. ఇందులో సాంగ్స్ అన్ని ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ చాలా బాగున్నాయండి, ఓల్డ్ సాంగ్స్ చాలా బాగుంటాయి, అన్ని ఇట్లా పెట్టారు. కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది, సెంటిమెంట్ ఉంది, డాన్స్ ఉంది, అన్ని చాలా బాగున్నాయి. అసలు చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు మా కోసం మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ సీఎం గా ఉంటారు, తర్వాత పిఎం గా ఉన్నా
మా కోసం మూవీస్ తీస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పబ్లిక్ కోసం సేవ చేస్తాడు, ఇక్కడ మా ఫ్యాన్స్ కోసం మూవీస్ తీస్తాడు. ఇలాంటి సినిమా మీరు చూసుండరు. ఈ ఉగాదికి ప్రతి ఒక్కరు సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు మీరు పెట్టిన 300 రూపీస్ పడుతుంటది. కంప్లీట్ గా ఫస్ట్ హాఫ్ లో పెద్ద స్టోరీ అయితే ఏమనిపించలేదు, ఏదో ఒక 10 years బ్యాక్ చూస్తున్న సినిమాలో అనిపించింది. బట్ ఏదైతే ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో దాని వరకు నెక్స్ట్ హాఫ్ స్టఫ్ అని చెప్పుకోవచ్చు. ఆ రీమిక్స్ సాంగ్ అయినా, లేదంటే ఆయన డైలాగ్స్ అయినా, లేదంటే ఆయన పంచ్ డైలాగ్స్ అయినా, లేదంటే సెటర్స్ అయినా సరే నెక్స్ట్ హాఫ్ వర్కౌట్ అయ్యి. అండ్ అన్నింటికంటే మెయిన్ ఏంటంటే ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. నా ఫ్యాన్స్ కౌంట్ చేయడానికి మీకు జన్మ కూడా సరిపోతుంది కొన్ని డైలాగ్స్ ఉంటాయి. దాని వరకు ఏ ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు బయటకు వచ్చేటప్పుడు. కంప్లీట్ గా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ కే వాకౌట్ చేయాల్సిన ఫీల్ అయితే వస్తుంది దాని వరకు. బట్ మనం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నాం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా, లేదంటే పంచ్ డైలాగ్స్ అయినా, ఆయన డాన్స్ అయినా సరే అవన్నీ అయితే మూవీలో ఉన్నాయి. కానీ స్టోరీ కూడా ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్ గా చాలు. మనం ఏదైతే ఒక ఫ్యాన్ లా వెళ్తే మాత్రం కాల్ తగ్గొచ్చుకొని చెప్పుకోవచ్చు బయటకు వచ్చేసరికి. న్యూట్రల్ ఆడియన్స్ వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ స్టోరీకి అయితే ఫస్ట్ హాఫ్ కే డిసప్పాయింట్ అయిపోతారు కంప్లీట్ గా. ఈవెన్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా లాగ్, బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఫ్యాన్స్ హాఫ్ తో నింపేస్తారు, ఎంటర్టైన్మెంట్ తో నింపేస్తారు. కాబట్టి మేబీ బోర్ కొట్టకపోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏమైందంటే శ్రీలీల గారు ఏదైతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో దాని వరకు చాలా బాగా చేస్తారు. ఆవిడ కెరీర్ లో అంత మంచి ఇంపాక్ట్ ఉన్న మూవీ అయితే పడలేదు. అండ్ ఆ రీమిక్స్ సాంగ్ కూడా ఐడియా ఎవరిదో కానీ చేతిలో దండం పెట్టచ్చు, చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ డైలాగ్ ఆ సాంగ్ అయినా సరే, తర్వాత వచ్చే ఒక చిన్న బిట్ సాంగ్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యి. బట్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ చాలా లాగ్ అనిపించింది. ఆవిడని మర్చిపోతే బెటర్ సినిమాలో ఉన్నారని చెప్పి.